ఇప్పుడు ఎమ్మెల్యే అనాలా కావలి కాపలాదారుడు అనాలా? నేను ఎమ్మెల్యే అనే పదం కంటే కావలి కాపలాదారుడు అనే పదం ఆనందంగా ఉంటుంది. మరి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎవరు కావలి కాపలా కాలేదంటారా? అంటే కావలిలో ఉండటం వేరు, కాపు కాయటం వేరు. తెల్ల సొక్కా వేసుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరు నాయకులు కాలేరు. కావ్యకృష్ణారెడ్డి టిప్పర్లు తిరగడం వల్లే రోడ్లు సర్వనాశనం అయిపోయాయి అని ఒక ఆరోపణ మేమే చేశారు. దాన్ని మీరేం చెప్తారు? ఆయన ఎమ్మెల్యే స్థాయికి ఎక్కువ, స్ట్రీట్ లీడర్కి తక్కువ. ఫలానా పని నేను ఇది చేశాను ఆయన వచ్చి చెప్తే నేను దేనికైనా సిద్ధం. దోచుకోవడానికి కావాలని పెట్టుకున్నాడు తప్ప. వైసీపీ మీద ఒక ప్రధాన ఆరోపణ చేశారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. వైసీపీ వాళ్ళు ప్రజలను రెచ్చగొట్టడానికి, ప్రజల్లో భయభ్రాంతులు క్రియేట్ చేయడానికి, అమ్మఒడి పడట్లేదు, లేకపోతే రకరకాల హామీలు ఏదైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేయట్లేదని చెప్పి మీ మీద అటు వైసీపీ ఆరోపిస్తోంది. దొంగ 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 నరిస్తే దొంగకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమందికి మేము గనక గేట్లు తీస్తే మొత్తం వచ్చేస్తారని చెప్పి మీ పార్టీ నేతలు చెప్తున్నారు. మా నాయకుడు కోరింది ఒకటే, ఆహ్వానించేదానికి సిద్ధం. కానీ చంద్రబాబు కేవలం పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు, ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని చెప్పి ఒక ముద్ర వేసేశారు. చంద్రబాబు నాయుడు స్టంట్ల మాస్టర్ కాదు, జగన్ స్టంట్ల మాస్టర్. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ టీవీ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు కూడా జరుగుతున్నాయి. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరుగా నెల్లూరు జిల్లా అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఈ విషయాల గురించి మాట్లాడడానికి మనతో కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఉన్నారు. ఈయన నేను ఎమ్మెల్యే కాదు కావలి కాపలాదారుని అంటున్నారు. మరి ఎలా కాపలా కాయబోతున్నారు ఏంటో ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు ఎమ్మెల్యే అనాలా కావలి కాపలాదారుడు అనాలా? నేను ఎమ్మెల్యే అనే పదం కంటే కావలి కాపలాదారుడు అనే పదం ఆనందంగా ఉంటుంది. అంతే అంటారా? తప్పకుండా. సో ఎలా ఉందండి 100 రోజుల పాలన, ఎలా అనిపిస్తుంది? ఏమేమి హామీలు నెరవేర్చేపటి ఇప్పటి వరకు? ప్రజలు కావలి చరిత్రను తిరగరాస్తూ బడా నాయకులంతా వైపు ఉంటే సామాన్యుడైన నన్ను హక్కును చేర్చుకున్నారు, ఆదరించారు. నాకు ఒక మంచి మెజార్టీనిచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, కావలకు సేవ చేసే భాగ్యాన్ని అందించారు. అందుకోసమే నేను ఎమ్మెల్యే పదం అనేది అలంకారం కాదు, బాధ్యత అనేది నా యొక్క ఆలోచన. అందుకే నేను కావాలని కాపు కాస్తాను అని చెప్పా. ముఖ్యంగా దానికి ఒక క్యాప్షన్ కూడా పెట్టా. గ్రద్ద నుంచి కోడి పిల్లల్ని తల్లి ఎలా రెక్కల కింద దాచిపెట్టుకుంటుందో అలాగే నేను కూడా కావాలని కాపు కాస్తానని చెప్పా. నాటి నుంచి నేటి వరకు నిరంతర ప్రక్రియ కావలి కోసం, కావలి అభివృద్ధి కోసం, కావలి సంక్షేమం కోసం, కావలి ప్రజల జీవన స్థితిగతులు మార్చేందుకు నిరంతరం కూడా కృషి చేస్తున్నాను. నాకు ఒక ఆనందాన్ని ఇస్తుంది. సేవ చేసే భాగ్యాన్ని దక్కించినందుకు మరొక్కసారి మీ ద్వారా కూడా కావలి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మీరు కాపలా కాస్తున్నారు, బాగానే ఉంది. మరి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎవరు కావలి కాపలా కాలేదంటారా? అంటే కావలిలో ఉండటం వేరు, కాపు కాయటం వేరు. కాపు కాయటం అనేది ఒక ఫీలింగ్. తెల్ల సొక్కా వేసుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరు నాయకులు కాలేరు. ఈ తెల్ల సొక్కా ఎంత మచ్చలేని జీవితాన్ని ఇవ్వాలో, దాన్ని కాపాడుకోవడానికి ఎంత తపన పడాలో ఒక యాంగిల్ కాదు, అన్ని రకాల యాంగిల్స్లో దాన్ని ఆలోచిస్తేనే ఈ తెల్ల చొక్కా ఒక నిర్వచనం ఉంది. అది కావలికి కాపు కాయటం అంటే. ఎమ్మెల్యేగా గెలిపించారు, 5 సంవత్సరాలు కనిపించినా కనిపించకపోయినా ఎమ్మెల్యేనే అనే భావనతో ఉంటే అది కాపు కాదు. నేను బాధ్యతగా ఉన్నా, నిద్రలేసి దానికోసమే పరితపిస్తున్నా, దానికోసమే జీవిస్తున్నా. అందుకని నేను కాపులో కాస్తాను అంటున్నా. మిగతా నాయకులు వాళ్ళ వంతు వాళ్ళు పనులు చేశారు, కానీ కావలి అభివృద్ధి ఆమడ దూరంలో ఆగిపోయింది. ఈ కావలి అభివృద్ధి అంటూ జరిగిందంటే ఒక్క చంద్రబాబు నాయుడు వల్ల జరిగింది. అది తప్ప కావలి పాలకుల యొక్క నిర్లక్ష్యం కావలి ఈ రోజున అభివృద్ధి నోచుకొని స్థితిలో ఉంది. ప్రతి సమస్య ఎక్కడ వేసిన గొంగళ్ళి అక్కడే ఉన్నట్టు ప్రతి సమస్య అక్కడే ఆగుంది. ఇప్పుడు ఆ సమస్యని తట్టాల్సిన పరిస్థితి వచ్చింది. తడుతున్నాం, ప్రతి సమస్యకి పరిష్కారం వెతుకుతున్నాం. తొందరలోనే కావలి కనకపట్నంగా మారబోతుంది. రైట్. సో ప్రతి వ్యక్తికి లైఫ్లో కొన్ని ఉద్విగ్న క్షణాలు ఉంటాయి, అంటే ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి కొన్ని. ఎందుకంటే ఏదైనా ఫస్ట్ టైం జరిగినప్పుడు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు, లేకపోతే ఫస్ట్ టైం చీఫ్, అట్లా ఫస్ట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఫస్ట్ అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు మీకు ఏమనిపించింది? ఇది ఒక దేవాలయం.
దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత పవిత్రతతో, ఎంత మానసిక ఉద్వేగంతో, ఎంత మధురమైన క్షణంతో దేవుడిని దర్శించుకునే టైంలో ఇంద్రియాలన్నింటి కంట్రోల్ పెట్టుకొని మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా దేవుడి దర్శనానికి ఎలా వెళ్ళామో అదే విధమైనటువంటి ఉద్వేగంతో అసెంబ్లీలోకి అడుగుపెట్టాం. అసెంబ్లీని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాం. భవిష్యత్తులో కావలి వాణి, కావలి వేడి అసెంబ్లీలో కూడా చూపిస్తాం. సో ఏమున్నా సార్, ప్రధానంగా మీ దృష్టికి ఏదైతే మీరు ఎన్నికల ప్రచారంలో అనేక హామీలు ఇస్తూ వచ్చారు, దాంట్లో నాకు తెలిసి ఇప్పుడు తుమ్మలపెంట రోడ్డు ఒకటి ఆల్రెడీ కంప్లీట్ చేశారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ప్రధాన సమస్య. ఎందుకంటే చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు 2014 ఆ టైంలో వచ్చి శంకుస్థాపన చేశారు. దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్ణయం వదిలేశారు, దాన్ని విస్మయం చేసేశారు. ఇప్పుడు ఏంటి దాని స్టెప్ ఏంటి, ఎలా అయిపోతున్నారు మీరు? 2018 నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ల్యాండ్ ఎక్విజిషన్లో దాదాపు 1372 ఎకరాల్లో 732 ఎకరాలని ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా తీసుకోవడం, వాళ్ళందరికీ కూడా కాన్ఫండేషన్ పే చేయడం, ఇంకొక 600 ఎకరాలు తీసుకొని వర్క్ బిగిన్ చేసే టైంలో, కానీ ఇప్పుడు కూడా రన్వేకి సంబంధించినటువంటి అంతా కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. అదనంగా ఇంకొక 600 ఎకరాలు తీసుకుంటే రన్వే యొక్క లెంత్ 4.5 కిలోమీటర్లుగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఉండేటువంటి హంగులతో, కారణం రామాయపట్నం పోర్టు రాబోతుంది, కృష్ణపట్నం పోర్టు ఆల్రెడీ ఉంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి శ్రీ సిటీ దగ్గరలోనే ఉంది. ఈ రోజున ఇంకా కూడా విజయవాడకు దగ్గరగా ఉంది కావాలి, అన్నిటి కూడా కార్గో సెంటర్గా పెట్టాలి. ఇక్కడి నుంచి పార్సెల్ రంగాలంతా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళేదానికి ఇక్కడి నుంచే తీసుకెళ్లాలనే ఉద్దేశంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేశారు. దురదృష్టం, ప్రజలు ఒక రాక్షసుడైనటువంటి వ్యక్తికి పట్టం కట్టారు. ఆ ధర్మిల అభివృద్ధి ఆగిపోయింది. ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ ఆగిపోయింది, పోర్టు కూడా ఆగిపోవడం జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పీఠం మీద కూర్చున్న మొట్టమొదటనే రివ్యూలు చేయడం జరిగింది. నిన్ననే కలెక్టర్తో కూడా రివ్యూలు చేయడం కూడా జరిగింది. ప్రభుత్వం 96 కోట్ల రూపాయల ల్యాండ్ ఎక్విజిషన్ నిధులు అవసరమని చెప్పి కలెక్టర్ గారు కూడా కన్సర్న్ అధికారులకు తెలియజేస్తున్నారు. ఆ నిధులు వచ్చిన వెంటనే ఇమీడియట్లీ కూడా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసి అన్ని హంగులతో తొందరలోనే టెండర్లు పిలిచి దామారం ఎయిర్పోర్టు తొందరలోనే ప్రారంభానికి శంకుస్థాపనకు నోచుకోబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా దానికంటే గొప్పది రామాయపట్నం పోర్టు. ఈరోజు అతి తొందరలోనే రామాయపట్నం పోర్టు కార్యక్రమాలు కూడా పూర్తి కాబోతున్నాయి. వీటన్నిటికీ అనుసంధానం చేస్తూ కావలి నియోజకవర్గం ఇండస్ట్రియల్లో ఒక గొప్ప ప్రాంతంగా ఈరోజు పెరగబోతుంది. దాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మంచి మంచి ఇండస్ట్రీలకి నిలయంగా కావలి ప్రాంతం అభివృద్ధి కాబోతుంది. ఒక పక్క వ్యవసాయ రంగం, రెండో పక్క ఇండస్ట్రియల్ రంగం, రెండు కూడా స్పీడ్గా అందుకోబోతుంది. బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో అతి తొందరలో అభివృద్ధి చెందేటువంటి నియోజకవర్గాల్లో కావలి నియోజకవర్గం మొదట్లో ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఆశిస్తున్నా. సార్, మీరు మొన్న సెప్టెంబర్ 1వ తేదీ కావలి నుంచి తుమ్మలపెంట రోడ్డుకి శంకుస్థాపన చేశారు, పాదయాత్రగా వెళ్ళారు. ఆ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో చూపించే ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేయడం కాదు, వాస్తవంగా అధ్వానంగా కూడా ఉంది. అయితే మీకు ముందున్న ఎమ్మెల్యే ఏం చెప్తున్నారంటే కావ్యకృష్ణారెడ్డి టిప్పర్లు తిరగడం వల్లే రోడ్లు సర్వనాశనం అయిపోయాయి అని ఒక ఆరోపణ మేమే చేశారు. దాన్ని మీరేం చెప్తారు? నేషనల్ హైవే మీద రోజు కొన్ని లక్షలు వేల టిప్పర్లు తిరుగుతున్నాయి. రోడ్డు నాశనం కాల, రోడ్లు నాశనం అవుతాయి, వెంటనే ప్రభుత్వం దానికి వేయాలి. నాకు టిప్పర్లు ఉంటే 10 టిప్పర్లు ఉన్నాయి. ఈ 10 టిప్పర్లతో రోడ్లు అయితే జలదింగ మండలంలో ఉండే రోడ్డు కూడా ఉంది. కాబట్టి అసందర్భమైనటువంటి మాటలు ఒక చదువుకున్న వ్యక్తి, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మాట్లాడేసిన మాటలు కాదు. అందుకని ఇటీవల ఆయనకి నేను ఒక బిరుదు ఇచ్చా, స్ట్రీట్ లీడర్ అని. ఆయన ఎమ్మెల్యే స్థాయికి ఎక్కువ, స్ట్రీట్ లీడర్కి తక్కువ. అటువంటి స్థాయి గల వ్యక్తి అతను మాట్లాడిన మాటలకి నేను కాదు. కానీ కొన్ని వేల మంది రోజు సంచరించేటువంటి తుమ్మలపెంట రోడ్డు ప్రభుత్వం గుర్తించింది. ఆయన ప్రభుత్వంలోనే టెండర్లు పిలవడం జరిగింది. టెండర్లు పిలిచిన రోడ్డుని దగ్గరుండి ఎమ్మెల్యే అభివృద్ధి కోసం కాంట్రాక్టర్ను కూర్చోబెట్టి, అధికారులను కూర్చోబెట్టి రివ్యూలు చేసి బిగిన్ చేయాల్సినటువంటి ఎమ్మెల్యే ఎందుకు 3 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు వేయించలేదు? నా టిప్పర్లు తిరిగినవి కూడా అనుకున్నాం. ఒక నిమిషం, రోడ్డు వేయించాల్సిన బాధ్యత ఎవరిది?
టెండర్ పిలిచింది ఎందుకు? ప్రభుత్వం ఆ రోడ్డును ఆశ్చర్యకరంగా ఉందని పిలిచారు. పిలిచినప్పుడు ఎందుకు జరగనేలేదు? కాంట్రాక్టర్తో ఏ లాలూచి ఉండి కాంట్రాక్టర్ని ఎందుకు బెదిరిస్తే ఎందుకు చేయలే? ఈరోజు అదే కాంట్రాక్టర్ న్యాయం రంగానే ఎందుకు చేస్తున్నాడు? ఆ కాంట్రాక్టర్ కూడా మీ సామాజిక వర్గమే, మీ పార్టీ వాడే, మా పార్టీ వాడు కాదు. మనసావాచ కరుడు కట్టిన వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టర్ల వాళ్ళ చేతనే నేను పని చేపిస్తున్నా. నీ మీద నమ్మకం ఉంటే నీ కాంట్రాక్టర్లు ఎందుకు పని చేయలేదు? దానికి ఏడవలసింది పనిచ్చి అన్నెసరీ మాటలు మాట్లాడి దానివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పటికే ఆయన వైఫల్యం చెందాడు. కావలలో ఆయన సై చూసే తట్టు ప్రజలు చూసే పరిస్థితులు లేరు. కాబట్టి ఏదో వచ్చినప్పుడల్లా వాళ్ళ మనుషులను కాపాడుకోవడానికి వస్తాడు. సీజనల్ బాగులాగా ఒకరోజు వస్తాడు, ఏదో ఒకటి కామెంట్ చేసి పోవటం తప్ప ఒక్క పని ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన ప్రభుత్వం వచ్చిన కాలంలో నేను ఇది చేశానని నేను ఓపెన్ డిబేట్లో చెప్తున్నా. ఫలానా పని నేను ఇది చేశాను ఒకటి మటుకు చేశానండి. మద్దురుపాడులో విప్పకొండ దయాకర్ రెడ్డి ఈయన సతీ మనిషికి కలిసి లేచిన లేఅవుట్కి తారు రోడ్డు మటుకు మున్సిపాలిటీ డబ్బులు తెప్పించారండి. అది తప్ప ఇంకెక్కడైనా నేను వేయించానని ఆయన వచ్చి చెప్తే నేను దేనికైనా సిద్ధం. చేయలేనోడు, అసమర్థుడు, చేతగానోడు మాట్లాడే మాటలు అలా ఉంటాయి. చేసేవాళ్ళం, ప్రజల కోసం తపన పడేవాళ్ళం, ప్రజా అభివృద్ధిని కాంక్షించేవాళ్ళం. ఏ గవర్నమెంట్లో అయితే కాంట్రాక్టర్ని పిలిచారో అదే కాంట్రాక్టర్ చేత మేము చేపిస్తున్నాం. మేము పార్టీలు చూడం, ఈ ప్రాంత అభివృద్ధిని చూస్తాం. మాకు కావలసింది ఆ రోడ్ వేయటం, అది వైసీపీ కాంట్రాక్టరా తెలుగుదేశం కాంట్రాక్టర్ అని ఇంకొక రాజకీయ నాయకుడు అయితే ఆ వర్క్ను రద్దు చేసి మా పార్టీ వాళ్ళు చేత వేయించాలి. మళ్ళా కాలాతీతం అవుతుంది. అప్పటి వరకు ప్రజలు ఇబ్బంది పడకూడదని ఈ రోజున ఆయన లెఫ్ట్ రైట్ ఉన్న అనుచరుల చేతనే నేను సిమెంట్ మళ్ళా రోడ్లు వేపిస్తున్నా. మాది అభివృద్ధి, వాళ్ళ ధనకాంక్ష. వాళ్ళకి కావాల్సింది డబ్బు, మాకు కావాల్సింది అభివృద్ధి. వాళ్ళకి కావాల్సింది గ్రావులు అమ్ముకోవటం, నాకు కావాల్సింది ప్రజల కళ్ళల్లో ఆనందం. నిరంతరం ప్రజల కోసం చూస్తున్నాం కాబట్టి మా కళ్ళకి వాళ్ళు వైసీపీనా ఇంకోటి చూడటంలా. మాకు కావాల్సిన రోడ్డు వేసే కాంట్రాక్టర్గా చూస్తున్నాం. ఆ కాంట్రాక్టర్ని పిలిచాం, నేనున్నాను, మీరు వేయండి, మీకు ఏం కావాలో చెప్పండి. ఈ రోడ్డు మీద గ్రావులు తోలాలి. ఎవరు ఎక్కడి నుంచి తోలాలి? కావలి నియోజకవర్గంలో ఉండే చెరువులో నుంచో గుంటల నుంచి తోలాలి. నేను ఇప్పిస్తానని చెప్పాను. నేను ఇస్తానన్న ధైర్యంతో దిగాడు. గతంలో ఆ గ్రావులకు నువ్వు డబ్బులు అడిగాడు, అతను చేయలే. రోడ్డుకి కమిషన్ అడిగాడు, అతను చేయలే. అతనికి కావాలని అడ్డు పెట్టుకుని దోచుకోవడానికి కావాలని పెట్టుకున్నాడు తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం శ్రీకారం చుట్టని ప్రతాప్ కుమార్ రెడ్డి. అందుకని నేను అతని గురించి ఎక్కువ మాట్లాడామో అనిపిస్తుంది. అతను స్ట్రీట్ లీడర్గా నేను అభినందించాను. గడిచిన 5 ఏళ్ల కాలంలో కావలి నియోజకవర్గం మొత్తం మీద మీరు చెప్పినట్టు గ్రావెల్ కావచ్చు, ఇసుక కావచ్చు, ఇదే విధంగా అక్రమ లేఅవుట్లు కావచ్చు, చాలా అక్రమాలు జరిగాయని చెప్పి మీడియా మొత్తం కూడా కోడే కూసింది. ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు కావలి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో జరిగినటువంటి అవినీతి మీద మీరేం చేయబోతున్నారు? ముఖ్యంగా కావలిలో గ్రావెల్ యథేచ్ఛగా నెల్లూరులో ఉండే రియల్ ఎస్టేట్లకు అమ్ముకున్నాడు ప్రతాప్ రెడ్డి. ఈరోజు మేము దగ్గర ఆధారాలు అంటే వాటిని పెట్టబోతున్నారా? ఆధారాలు గుంటలే ఆధారాలు, ఎయిర్పోర్ట్ భూములే ఆధారాలు. ఎయిర్పోర్ట్ భూములను రైతుల దగ్గర వరి పొలాలను తీసుకున్న రోజున గుంటలు కాదు, అవి వరి పొలాలు. వాటి కాంపెన్సేషన్ ఇచ్చి ఎయిర్పోర్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అవి గుంటలు. గుంటలు ఎలా అయ్యింది? ఈ 5 సంవత్సరాల కాలంలో గ్రావులు ఎత్తుకున్నారు. ఎక్కడైతే కొండలు ఉన్నాయో అన్నీ కరిగిపోయినాయి. అంటే ఎక్కడ పోయింది? గ్రావులు అమ్ముకున్నారు. ఇవన్నీ ప్రభుత్వ అధికారులుగా ఆనాటి ఉన్న అధికారులు, నాటి ఉండే పాలకులకు జరిగింది. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత చేయాల్సింది గతంలో ఏం జరిగింది అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పరిపాలనలో మా నాయకుడు యొక్క చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్లో కావలలో ఎటువంటి అవినీతి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత నాది ఉంది. ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసిన తర్వాత గతంలో ఏం జరిగిందనే దాని మీద వాటి మీద విచారణ జరిపించాల్సిన బాధ్యత ఉంది. 2 రియల్ ఎస్టేట్స్, ఇవి కళ్ళకి కట్టేటువంటి అంశం. 2 ప్రైవేట్ ల్యాండ్స్ మధ్య ఒక ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించి వాళ్ళు లేఅవుట్లు వేసి ఆ భూమిని కూడా ప్రైవేటు నెంబర్ వేసి రిజిస్టర్ చేశారు. దీనివల్ల కొనుక్కున్నటువంటి వ్యక్తులు నష్టపోతున్నారు. వాళ్ళు నష్టపోకుండా చూసాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి నేను ఆ ప్రభుత్వ భూములన్నింటినీ కూడా సర్వే చేయించడం, వాటిని వెరిఫై చేయించి 123 ఎకరాలు ప్రభుత్వ భూమిని వీళ్ళు ఆక్రమించారని చెప్పి మేము తెలియజేయడం జరిగింది.
దీనికి సంబంధించి అధికారులకు అన్నీ కూడా ఇవ్వటం కూడా జరిగింది. అన్ని సర్వేలు పూర్తి చేసి ఉన్నారు. దీంట్లో వంకలు ఉన్నాయి, వాగులు ఉన్నాయి, గుంటలు ఉన్నాయి, అసైన్మెంట్ భూములు ఉన్నాయి, ఎండోమెంట్ భూములు ఉన్నాయి, గుంట పోరంబోకులు ఉన్నాయి. అయితే దుర్మార్గం పాలకుల నిర్లక్ష్యంతో పాటు అధికారుల అలసత్వం వల్ల గతంలో జరిగిన అవినీతి మీద ఒక్కొక్క సందర్భాన్ని ఉచితంగా తీయాలి తప్ప ఒక్కసారిగా తీస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నలిగిపోతారు. కొనుక్కున్నటువంటి ప్లాట్లలో భయాందోళనలు వస్తాయి. కాబట్టి దీన్ని ఒక క్రమబద్ధీకరించే క్రమంలో క్రమేపీ ప్రజల్లో మార్పు తీసుకుంటూ నిదానంగా చేయాల్సిన కదా. ఇది నేను ఏది చేసినా ఉద్దేశం ప్రభుత్వ భూములు రక్షిస్తూ ప్రభుత్వ భూముల్ని ప్రజలు ఆక్రమించకుండా రియల్ ఎస్టేట్లు ఆక్రమించి అమ్మకుండా చేసేదానికి చేసిన యజ్ఞమే తప్ప దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు. ఆ ధర్మిలా ఎవరికైనా ఇబ్బందులు రాకుండా కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి క్రమేపీ సైకలాజికల్గా ప్రిపేర్ చేసుకుంటూ 1 by 1 చేస్తున్నాం. ఇది నిరంతరం ప్రక్రియ. దీని మీద ప్రభుత్వం కూడా తొందరలోనే చర్య తీసుకోబోతుంది. ఇవన్నీ నిరంతరం జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ పరంగా ప్రభుత్వ భూములను ఆక్రమించిన వాళ్ళని ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే జరగదు. రైట్ సార్, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన 5 ఏళ్ల పాటు వైసీపీ మీద ఒక ప్రధాన ఆరోపణ చేశారు. మీ పార్టీ నేతలు కావచ్చు, మీరు కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా సరే ఏంటంటే ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, అనేక అక్రమ కేసుల్లో టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఇరికించారని చెప్పి ఒక ప్రధాన ఆరోపణ మీరు అప్పట్లో వైసీపీ మీద చేశారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారు? మీరు ప్రతిపక్ష దాడులు దిగుతున్నారా? అలాగే దిగుతున్నారని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఒక్కసారి ప్రతి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు పరిశీలిస్తే ఎన్ని కేసులు తగ్గినాయో మీకు అర్థమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో సంవత్సరానికి ఎన్ని క్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, ఈ రోజున ఎన్ని క్రైమ్ నెంబర్స్ ఉంటున్నాయి యావరేజ్ మీద ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతుంది. మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి నిర్దేశం ఒకటే, ప్రజలని మనం బిడ్డలలాగా కాపాడాల. మీరు కాపలా కాయాలి నియోజకవర్గాన్ని. మనవాళ్ళు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా క్షమించే ప్రసక్తే లేదని ఆయన మాకు ఇచ్చాడు. అదే ధర్మిలా మేము ఇప్పుడు కూడా నడుచుకుంటున్నాం. ఏ ఒక్క ఫాల్స్ కేసు లేదు, ఎక్కడ అవినీతి లేదు, ఎక్కడ రౌడీజాలు లేవు. ఆఖరికి నా పేరు చెప్పి వినాయక చందాలు దండుతారు అని తెలిసి వినాయక చవితి చందాలలో కూడా ఇవ్వద్దని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడ అంటే ప్రతి ఒక్క క్షణం ప్రజల కోసమే ఆలోచిస్తున్నాం, ప్రజల సంక్షేమాని కోసం ఆలోచిస్తున్నాం, ప్రజలను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎక్కడా చింతకంత పొరపాటు కూడా ఈ 100 రోజుల కాలంలో జరగలేదు, బహుశా కూడా జరగదు కూడా. కాకపోతే ఇప్పుడు కూడా దుర్మార్గంగా వైసీపీ వాళ్ళు ప్రజలను రెచ్చగొట్టడానికి, ప్రజల్లో భయభ్రాంతులు క్రియేట్ చేయడానికి వినాయక చవితి ఉత్సవాల్లో కూడా వైసీపీ జెండాలు పెట్టుకుని రిబ్బన్లు కట్టుకుని ఎగురుతున్నారంటే ఎవరు పైచాచిక ఆనందంలో ఉన్నారో కూడా ఇప్పుడు కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు వస్తే కార్యకర్తల్ని రెచ్చగొట్టిపోవడం తప్ప పత్రికా రంగానికి సంబంధించిన విలేకరులను తిట్టడం తప్ప తాను చేసేటువంటి ఏ ఒక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి గీరండి, గిచ్చుకోండి, కొట్టించుకోండి, కేసులు పెట్టించుకోండి, సానుభూతి వస్తుందని చెప్పి తన స్వార్థ రాజకీయాల కోసం కార్యకర్తలను కూడా బలి చేయడానికి కూడా చేస్తున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని రకాల దుర్మార్గాలు దిగినా కావాలని కావ్య కృష్ణారెడ్డి కాపు కాస్తాడే తప్ప కావ్య కృష్ణారెడ్డి ఆవేశానికి లోను కాడనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా వైసీపీ నాయకులకు తెలియజేస్తుంది. సో మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా మీరు ప్రశాంతంగానే ఉంటారంటున్నారు అంతే. 100% రైట్, ఓకే. మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయిపోయింది సార్. 100 రోజులు పూర్తయిన సందర్భంగా మీరు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇస్తూ వచ్చారు ప్రజలకి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ హామీలు అమలు చేయట్లేదు, అమ్మఒడి పడట్లేదు, లేకపోతే రకరకాల హామీలు ఏదైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేయట్లేదని చెప్పి మీ మీద అటు వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలకి మీ సమాధానం ఏంటి? దొంగ నరిస్తే దొంగకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఆర్థిక వనరులన్నింటినీ చూసుకోవాలి. 100 రోజుల కాల జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థని ప్రక్షాళన చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఈరోజు వాటి అన్నింటినీ స్ట్రీమ్లైన్ చేస్తున్నారు. పెన్షన్లు పెంచుతామని చెప్పారు, పెంచడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లో తెస్తా అన్నారు, తేవటం జరిగింది. అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తా అన్నారు,
ఇమీడియట్లీ ప్రారంభించాం. ప్రజలకి ఏది అత్యవసరమో వాటన్నిటినీ చేసుకుంటూ పోతున్నాం. వృద్ధులకి వాళ్ళకి ఆర్థిక అవసరం ఎక్కువ కాబట్టి పెన్షన్ ఇమీడియట్లీ ఇవ్వడం జరిగింది. నిరంతరం ప్రజలకు పట్టణాల్లో అన్నం అవసరం కాబట్టి అన్నాలు పెట్టడం జరిగింది. రైతులందరూ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల భయాందోళనతో ఉన్నారు కాబట్టి వాటన్నిటినీ కూడా చెందింది. నిరుద్యోగ యువత ఒక నిర్వీర్యం వైపు ఆంధ్రప్రదేశ్లో మాకు ఉద్యోగాలు రావని భయపడుతున్న తరుణంలో డిఎస్సి పెడతామని చెప్పారు. దాన్ని ఈరోజు చేయడం జరిగింది. ఇంకా ఉచిత బస్సు కానీ కావచ్చు, ఇవన్నీ నిరంతర ప్రక్రియలు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా అమలు చేసే కాదు. ఇవన్నీ ముఖ్యమంత్రి అయిన 2వ రోజు అమలు చేస్తారని కాదు, మేనిఫెస్టోని ఒక 5 సంవత్సరాల కాలంలో వాటిని అంచెలంచెలుగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటూ ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న దాన్ని 15,000 కోట్లు సెంట్రల్ నుంచి తెప్పించి ఈరోజు రాజధాని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ రోజున ఎక్కడెక్కడైతే రోడ్లు నిర్వీర్యం అయిపోయినాయి వాటన్నిటికీ బిల్లులు తెచ్చి రోడ్లు ఉన్నటువంటి గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పడ్డ రోడ్లను ఆధునీకరణ చేసే కార్యక్రమాలు చేశారు. నిజంగా దుర్మార్గంగా ప్రజలందరికీ కూడా దాహర్తిని తీరుస్తూ ప్రజలందరికీ అన్నదాతలుగా మిగిలిపోయే వాళ్ళకి డ్యాములు కట్టిన డ్యాముల్లో రోపులు కూడా గ్రీసి పెట్టలేని స్థితిలో వైసీపీ వాళ్ళంటే వాటన్ని ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో హామీలు ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేటువంటి అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. 100 రోజులు అయింది కానీ ఇప్పటికే మేము ఇచ్చిన హామీల్లో చాలా భాగాలు ఈరోజు పూర్తి చేశాం. ఒకటి, ప్రభుత్వ అధికారులకు 1వ తేదీ జీతాలు ఇచ్చే సంస్కృతికి వచ్చాం. పెన్షన్లు 31వ తేదీ పెన్షన్ పెంచే సంస్కృతికి వచ్చాం. అన్నెసరిగా ప్రభుత్వ ఖజానాకి డబ్బులు పెడుతుంటే అంటే సలహాదారుల రూపంలోనూ వాలంటీర్ల రూపంలో ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేసేటట్టు అన్నింటి ప్రక్షాళన చేశారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తే కళ్ళున్న కబోది కూడా లేని కబోది కూడా ఈ విధంగా మాట్లాడరు. వాళ్ళకి ప్రజలు 100% బాబు వెళ్ళిపోయారు. ఇంకేదో ఒకటి చేయాలని నిరంతరం చూస్తున్నాం. నిన్నటి రోజున విజయవాడ తుఫాను తాకిడికి, వరద తాకిడికి ప్రజలు అలమటిస్తే ప్రతిపక్ష నాయకుడిగా చేయాల్సినటువంటి వ్యక్తి కూడా చేయకుండా డ్యాములు కోర్చడానికి బోట్లు పంపించేటువంటి సంస్కృతి ఉన్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడితే దానికి ఇదేం లేదు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం. ప్రతి ఒక్క హామీలను కూడా అమలు చేయడం కూడా జరుగుతుంది. సో వరద బాధితులకు సహాయార్థం మీరు కూడా విజయవాడకి వెళ్ళని తెలిసింది మాకు. మీరు కూడా అక్కడ ఆ సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారని. అయితే చంద్రబాబు గారు దాదాపు 4-5 రోజుల పాటు అక్కడే ఉండి కలెక్టరేట్లో ఉంటూ చేస్తూ ఏదైతే వరదల్లో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేస్తూ వచ్చారు. దీన్ని కూడా వైసీపీ ఏమంటుందంటే దీని అంతా కూడా చంద్రబాబు కేవలం పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు, ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని చెప్పి ఒక ముద్ర వేసేశారు. నిజంగా చంద్రబాబు వరదల్ని స్టంట్ కోసమే వాడుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు పరదాలు కట్టుకుని పోలా, చెట్లు నరుక్కుంటూ పోలా, బురదలో దిగాడు, ప్రజలతో మమేకమయ్యాడు, డిసీజులు కూడా ఆలోచించలే, ఆరోగ్యాన్ని కూడా ఆలోచించలే, వయసును కూడా లెక్క చేయలే. ఏసీ రూమ్లో కూర్చొని ఆర్డర్ వేసినా ఇది పని జరుగుద్ది. కానీ ధైర్యం ఇవ్వటం, మానసిక ధైర్యాన్ని ఇచ్చేందుకు, నేనున్నానని నమ్మకాన్ని కల్పించారు. ఒక ముఖ్యమంత్రి బురద నీళ్ళలో దిగుతున్నాడని ఆలోచన వచ్చిన రోజు ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు ప్రజలతో నీళ్ళలో దిగి ధైర్యంగా ముందుకు వచ్చేదానికి, ప్రోత్సహించేదానికి ముందుకు నడిచిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక కార్యక్రమం కాదు, అక్కడ మోటివేట్ చేసే సిస్టమ్. ఒక్క డివిజన్కి ఒక ఎమ్మెల్యేని, ఒక డివిజన్కి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి, నాయకులుగా మా ఆలోచన వేరుంటుంది, అధికారుల ఆలోచన వేరుంటుంది. నాయకులుగా వాడు వచ్చి 2 ప్యాకెట్లు పాలు కావాలంటే ఎత్తుకోపాని అంటాం. ఎందుకంటే వాళ్ళు ఈ టైంలో డిప్రెషన్లో ఉన్నారు. ఈ డిప్రెషన్ నుంచి బయటపడడానికి వాళ్ళ మానసిక ఎక్కడైనా సరే మాకు ఎదురు లేదు, మాకు అనే ఆలోచన రానియకుండా కూడా మా ఆలోచన ఉంటుంది. అధికారులకి కౌంట్ చెప్పాల్సి వస్తుంది అనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆపినా వాళ్ళు సఫర్ అవుతారు అని మమ్మల్ని కూడా అక్కడ తీసుకుపోయి మా నియోజకవర్గాలను వదిలిపెట్టి అక్కడికి వచ్చి ప్రజలతో నిరంతరం మీరు అక్కడే కొనుక్కోండి, వాళ్ళతోనే ఉండండి, వాళ్ళతోనే నిద్రపోండి, వాళ్ళకి అన్ని వాళ్ళకి అండదండలు ఉండే చోటు చెప్పినటువంటి ముఖ్యమంత్రి బహుశా ఈ దేశ చరిత్రలో కాదు కదా, ప్రపంచంలో కూడా ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఊర్చాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి గల వ్యక్తి అగ్గెపెట్టి దగ్గర నుంచి, టార్టాయిస్ దగ్గర నుంచి కూడా రివ్యూ చేసి వాళ్ళ ఇళ్లలో నుంచి రోడ్డు మీదకి వచ్చి కొనుక్కుంటారు. టార్టాయిస్ వెలిగించండి అని ఎమ్మెల్యేల చేత, ఐఏఎస్ వాళ్ళ చేత పనిచేయించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు. దాన్ని కూడా వైసీపీ వాళ్ళు కనీసం తిరగలేక 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన కూడా ఒక్కొక్క డివిజన్కి పెట్టవచ్చుగా, ఆయన చేయొచ్చుగా సేవలు, చేసేది లేకుండా ఈరోజు దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు స్టంట్ల మాస్టర్ కాదు, జగన్ స్టంట్ల మాస్టర్. ఇప్పుడు బ్రహ్మాండంగా ముద్దులాడుతున్నాడు. ఇప్పుడు పరదాలు లేవు,
ఇప్పుడు చెట్లు కొట్టుడు లేవు, ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నావు. ప్రభుత్వం ప్రజలకు పదవి ఇస్తే ఎందుకు పరదాలు కట్టుకొని తిరిగావు, ఎందుకు చెట్లు చాటును దాక్కున్నావు, ఎన్ని వేల మందిని సెక్యూరిటీగా పెట్టుకొని తిరుగుతున్నావు. ఇప్పుడు ఏమో ఎటుపోయింది నీకు సెక్యూరిటీ? సేవ చేయాలని తప్పనున్న వ్యక్తి, జెడ్ కేటగిరీ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. అన్నిటినీ వదిలి పక్కన పెట్టి ప్రజల కోసం తప్పిస్తున్నాడు. చూసి నేర్చుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఎంతైనా ఉంది. అంటే మీరు చెప్పేది జగన్కి అధికారం లేకపోతే మంచిది, ప్రజల్లో ఉంటారంటారా? ఎప్పుడు అతను అధికారం లేకపోతే రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటుంది. ఇకపోతే ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొంతమందికి మేము గనక గేట్లు తీస్తే మొత్తం వచ్చేస్తారని చెప్పి మీ పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ చంద్రబాబు ఏం చెప్తున్నారు, ఎవరికైతే అంటే రికార్డు చూసి ఎవరైతే మంచోలో వాళ్ళని తీసుకుంటారు. ఇక కావాలి విషయానికి వద్దాం. మీకు ముందు గతంలో పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు ఇటీవల పార్టీకి రిజైన్ కూడా చేసేశారు, సభ్యత్వానికి రిజైన్ చేశారు. ఇప్పుడు ఆయన టీడీపీ వైపు చూస్తున్నారు అని చెప్పి ఒక టాక్ కూడా నడుస్తుంది. ఒకవేళ ఆయన టీడీపీలోకి వస్తే మీకు ఆయనకి ఎలా ఉండబోతుంది? తెలుగుదేశం ఆవిర్భావం నుంచి బేదా కుటుంబం తెలుగుదేశంలోనే ఉంది. నిరంతరం తెలుగుదేశం కోసమే వాళ్ళు కృషి చేసినటువంటి వ్యక్తి బేదా మస్తాన్ రావు గారు. దురదృష్టవశాత్తు ఆయన పార్టీని వీడాల్సిన వ్యక్తి కాదు. ఏదో కారణాల వల్ల ఆయన పార్టీని వీడాడు. సౌమ్యుడు, కాస్త కోస్త కావలి కోసం కొంతవరకు పనిచేసినటువంటి వ్యక్తి మస్తాన్ రావు గారు. వారు ఈరోజు తెలుగుదేశంలో రావడానికి మా నాయకుడు కోరింది ఒకటే, ఆహ్వానించేదానికి సిద్ధం, కానీ వైసీపీ రాక్షస ప్రభుత్వంలో దక్కిన పదవితో వస్తే వద్దు, పదవి లేకుండా రమ్మని అన్నారు. ఈరోజు ఒట్టి చేతులతో మా పార్టీలో పోవటానికి వస్తున్నప్పుడు మేము కావలి ప్రజల కోసం, జిల్లా అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం మీకు ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది పార్టీలో ఒక టాక్ నడుస్తుంది సార్. కృష్ణారెడ్డికి ఎక్కడ ఇంపార్టెన్స్ తగ్గేది లేదు. నేను ఎమ్మెల్యేని, నాకు కావలి ప్రజలు నాకు మెజారిటీ ఇచ్చి గెలిపించారు. ఈ పాలకులు ఊరికి ఇంత మెజారిటీ ఇవ్వలా. కాబట్టి కావలిని కాపు కాసేదాన్ని కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు. ఆయన కూడా తోడైతే తప్పకుండా మేము స్వాగతిస్తాం. బేదా మస్తాన్ రావుకి మేము ఎప్పుడు రెడ్ కార్పెట్ ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి మాకు అసలు ఏ అభ్యంతరాలు ఏమి లేవు మాకు ఆయన. ఎందుకంటే అతను మా ఇంటి బిడ్డ అండి, అతను మా తెలుగుదేశం బిడ్డ. నేర్చుకునే ఓనామాలు మా పార్టీలో ఇక్కడ నేర్చుకొని ఆడకు పోయిన తర్వాత ఈ ముత్యం కాస్త మరకైంది. ఆ ముత్యాన్ని మళ్ళీ కడిగి మళ్ళీ ఇక్కడికి వస్తున్నప్పుడు కడిగిన ముత్యం మా దగ్గరికి వచ్చేటప్పుడు మేము తప్పకుండా స్వాగతిస్తాం. తప్పకుండా ఆయన్ని మేము మా పార్టీలో చేర్చుకుంటాం. ఆయన ఏ కావలి అభివృద్ధిలో ఆయన కూడా మేము ఆయన సీనియారిటీని కూడా సద్వినియోగం చేసుకుంటాం. సో ఇటీవల ఒక సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. కావలిలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా పనిచేశారో గత చరిత్ర నుంచి ఇప్పటివరకు వేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు రోడ్డు కూడా శంకుస్థాపన చేస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా మీరు వాళ్ళకి వార్నింగ్ అనేది ఏమైనా ఇస్తున్నారా, మీరు చేయలేని పని నేను చేశాను చూడండి అని? జనరల్గా ప్రజలు గెలిపించేది గతం ఎమ్మెల్యే పని చేయలేదు మీరు చేస్తారని. నేను పని చేసి చూపిస్తున్నా. ప్రజలని రాజకీయంగా నిరంతరం అవతల వ్యక్తి మీద విమర్శించడాలు ఇవి కాదు నా ఉద్దేశం. అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి అంటే రోడ్లు, డ్రైన్లు, లేదంటే కరెంటు, ఇవి కాదు. కావలి ప్రజల యొక్క లైఫ్ స్టైల్ని కూడా మార్చాలి. ప్రజలలో మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే కొద్దీ ప్రజల యొక్క లైఫ్ స్టైల్ మారాలి. కావలి ప్రజలకు అందరికీ కూడా కావలి మీద మమకారం రావాలి. ఎందుకు కావల్లో జీవిస్తున్నారు అనేది అనిపించేది గత గవర్నమెంట్ హయాంలో. ఎందుకంటే దొంగ కేసుల మధ్య, రౌడీజాల మధ్య, దుర్మార్గాల మధ్య ఏ రోజు మా ఇల్లుని ఎవరు వచ్చి ఆక్రమించుకుంటారో, ఎవరు వచ్చి దొంగ సంతకాలు పెట్టుకొని ఇది నాది అని చెప్పి ఆక్రమించుకుని భయభ్రాంతులతో ఉన్న రోజుల్లో కావలిలో ఉండే ప్రజలందరూ కూడా ఎందుకు ఎటైనా సిటీలో చేరిపోతే బాగుండే అన్న భయం ఉండేది. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఆ ధైర్యాన్ని ఇచ్చాను. అందుకోసమే మన కావలిని మనం ప్రేమిద్దాం. మనం ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు అనే దానికి నిదర్శనంగా ఐ లవ్ కావలి నాతోనే స్టార్ట్ చేశాను. ఈరోజు అది అందరి హృదయాల్లో నాటుకుంది. ప్రతి ఒక్కరూ ఈరోజు మన కావలిని మనం ప్రేమించుదాం, మన కావలిని మనం పెంచుకుందాం, మన కావలిలోనే జీవిద్దాం, మన కావలి ప్రాంత అభివృద్ధికి మనం కూడా తోడ్పడదామని ఈరోజు ప్రజలు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆ సెల్ఫీ పాయింట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఐ లవ్ కావలి, ఐ లవ్ ఇండియా. ఆ జెండా నీడను మనం బతుకుతున్నామని చెప్పేదానికి ధైర్యం కావలిలో మన నెత్తిన జెండా ఉంది. మనకి ఎప్పుడు కూడా ఇండియా కాన్స్టిట్యున్సీ మనల్ని కాపాడుతుందని చెప్పేదానికి జెండా పెట్టాం. ఐ లవ్ అనే కావలి అనేదానికి కావలిని ప్రేమించండి అని చెప్పేదానికి ఇచ్చాం. ప్రజలందరూ కూడా దాన్ని సాధారణంగా ఆహ్వానించారు. ఈరోజు కూడా దాంట్లో
నిరంతరం కూడా సెల్ఫీ పాయింట్లో కొన్ని వేల మంది సందర్శించడం కూడా జరుగుతూ ఉంది. కావలి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ జెండాలు మోసి ప్రస్తుతం పార్టీలో ఇమ్మడలేక ఇటు టీడీపీలోకి రాలేక ఇబ్బంది పడుతున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, మీ దగ్గరకు వచ్చి సంప్రదిస్తే మీరు వాళ్ళని ఆహ్వానించే అవకాశం ఉందంటారా? కావలి నియోజకవర్గంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొదవలేని పార్టీ తెలుగుదేశం పార్టీ. కష్టాలలో గత 5 సంవత్సరాలుగా ప్రతాప్ రెడ్డి దౌర్జన్యాలకి, దుర్మార్గాలకి దొమ్మ విరిసి ఎదురు తిరిగి నిలబడ్డ కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంతమంది తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీకి ఏదో పార్టీలో పుట్టిన, ఎక్కడో పుట్టిన బిడ్డ ఇక్కడికి వచ్చి ముద్దాడాల్సినంత అవసరం కావలి తెలుగుదేశం పార్టీకి లేదు. మా వాళ్ళకి పదును పెడితే మా వాళ్ళు ప్రతి ఒక్కడు ఒక సైనికుడే. ముఖ్యంగా మా వాళ్ళల్లో అవినీతి మచ్చలు లేని కేడర్, నిరంతరం ప్రజల మెప్పు కోసం తాపత్రపడే కేడర్ తెలుగుదేశం కేడర్. ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఉండే కేడరు తెలుగుదేశం కేడర్. ప్రజలకి పని చేయాలంటే తపనుండేటువంటి కేడర్. ఇన్ని ఉత్తమ లక్షణాలు గల కేడర్ ఉన్నటువంటి మా తెలుగుదేశానికి ఎవరినో తీసుకొచ్చి పల్లకిలో ఎక్కించాల్సిన అవసరం కావాలి. మేము చేర్చుకోవడం లేదు. మేము ఒక్కటే, మా నినాదం, మా ఆలోచన, మా కార్యాచరణ కూడా ఒకే ఒకటి. 31,000 ఓట్లతో ప్రజలు గెలిపించారు కాబట్టి మా పార్టీకి ఇంకా లీడర్ల కొరత లేదు. ఓకే, మాకు లీడర్లు పుష్కలంగా ఉన్నారు. కాకపోతే ఎక్కడో ఇంకా కొంతమంది పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సామాన్య ఓటర్ని మెప్పించడంలో మేము వైఫల్యం చెందాం. ఇంకా మెప్పించి రాబోయే 29 ఎన్నికల్లో ఇంకా డబుల్గా ఎక్కువ మెజార్టీని తెచ్చుకుని తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి పెంచుకునేదానికి ప్రయత్నం చేస్తాం తప్ప లీడర్లను తీసుకొచ్చుకొని ఉన్న లీడర్లను నిర్వీర్యం చేసి కొత్త లీడర్లకు పట్టం కట్టే పరిస్థితి కావాలో జరగదు. ఈ సందర్భంగా కూడా నేను బిఎంఆర్కి కూడా తెలియజేయడం కూడా జరిగింది. అన్న, మీరు ఒత్తి చేతులతో రండి అన్న, మేము అందరం కూడా ఆహ్వానిస్తాం. నిన్నటి రోజున తెలుగుదేశం జెండాని ఓడించడానికి దొంగ కేసులు పెట్టి బూతులు తిట్టిన ఏ ఒక్క వ్యక్తిని తెలుగుదేశంలో ఆహ్వానించడం అనేది జరగదనా, దాన్ని మీరు కూడా అర్థం చేసుకొని మీతో పాటుగా ఏ ఒక్కరు రావద్దని అన్నకు కూడా నేను చెప్పడం కూడా జరిగింది. కాబట్టి కావలిలో ఒకే తాటిపైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నడుస్తున్నారు. వాళ్ళ మనోభావాలు అభిష్టంగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళు నేను కలిసి కావలిని కాపు కాసుకోగలను. మా పార్టీకి నాయకులు కొరత లేదు. మా దగ్గర చాలా పుష్కలంగా నాలెడ్జ్ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. చాలు. వైసీపీ వాళ్ళు అందరూ కూడా కరప్టెడ్ ఫెలోస్. వాళ్ళని తీసుకొచ్చి మా మల్లెపూ లాంటి తెల్లని మనసు ఉన్నటువంటి మా మనసుల్ని కల్మషం చేసే ప్రసక్తే జరగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్, కావలిని కనకపట్నం చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి వ్యూహాలు ఏంటి? ఏం చేయబోతున్నారు? ఒకటి నిజం, రాబోయే కాలంలో కావలి కనకపట్నం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే వ్యవసాయ రంగంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోతున్న నియోజకవర్గం. రైతులందరూ కూడా ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా పంటలు పండించేదానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఇంకా ఈ ప్రాంతంలో యువత నిర్వీర్యం కాకుండా యువతకి ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో ఈ ఇండస్ట్రీలు తీసుకురాబోతున్నాం. ఇవన్నీ కూడా అంచెలంచెలుగా వచ్చేటువంటి ఇండస్ట్రీస్. ఇవన్నీ వచ్చిన నాడు కావలి నిజంగా కనకపట్నం కాబోతుంది, అవుతుంది కూడా. ఎందుకంటే ఒకవైపు రామాయపట్నం, రెండో వైపున ఎయిర్పోర్టు, 3 ఫిషింగ్ హార్బర్, కావలి ఇండస్ట్రీలకి అనువైన ప్రాంతంగా ఉంది. సోమశిల కాలువ ద్వారా ఇండస్ట్రీకి నీళ్లు ఇవ్వడానికి కావలి వరకు ఆల్రెడీ కెనాల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు ఇండస్ట్రీస్ పెట్టినా వాటర్ అందించేదానికి అన్ని విధాల అంగులు ఉన్నాయి. నేషనల్ హైవే ఉంది, రైల్వే స్టేషన్లు ఉన్నాయి, అదేవిధంగా ఒక జంక్షన్ పాయింట్, 3 సైడ్ల నుంచి నేషనల్ హైవే కనెక్టింగ్ ఏరియా, అన్నీ ఉండాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయి. సముద్ర తీరం దాదాపు 250 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఇంత ఉన్నటువంటి అన్ని పొటెన్షియాలిటీ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఏదన్నా ఉందంటే అది కావలి కాన్స్టిట్యున్సీ. దానికి తోడుగా కావలి కాన్స్టిట్యున్సీలో పాలకుల యొక్క నిజాయితీతనం, పాలకుల యొక్క ట్రాన్స్పరెన్సీ ఇక్కడ పుష్కలం ఉంది. కాబట్టి ఇండస్ట్రీలు కూడా ఎక్కువగా రాబోతున్నాయి. తప్పకుండా కావలి కనకపట్నం తీరుతుందని కూడా ఈ సందర్భంగా అనుకుంటున్నాం. సో కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉందంటారు. ఏదైనా ఒక పథకం ఆచరణలోకి రావాలంటే టైం పట్టుద్ది. బిడ్డ పుట్టంగానే ప్రయోజనం కావాలంటే టైం పట్టుద్ది. అండ్ ఒక ఇండస్ట్రీ కట్టాలంటే 2 సంవత్సరాలు పట్టుద్ది. ఇవన్నీ రావడానికి చాలా టైం పట్టుద్ది. కాకపోతే ఈ 5 సంవత్సరాల స్పాన్లో కావలి రూపురేఖలు అయితే మారబోతున్నాయనే విషయం మటుకు ఘంటాపదంగా చెప్పగలం. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కావలి ఎమ్మెల్యే, క్షమించాలి, కావలి కాపలాదారుడు కావ్య కృష్ణారెడ్డి చెప్తున్నటువంటి మాటలు.
5 సంవత్సరాలు వెయిట్ చేయండి, పక్క ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చబోతున్నాం. కావలిని కనక పట్టణం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయబోతున్నాం. ఖచ్చితంగా కనక పట్టణాన్ని కావలి ప్రజలకు అంకితం చేయబోతున్నాం అని చెప్తున్నారు. ఇది ఆయనతో ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్కారం.